తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతులకు యూరియా కష్టాలు తలెత్తాయి. పొలానికి కావాల్సిన యూరియా బస్తాలు దొరక్క నానా పాటలు పడుతున్నారు. రోడ్లపై గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. లైన్లలో నిలబడలేక చెప్పులు, రాళ్లు, ఇటుకలు, పాస్బుక్స్ పెట్టుకుని తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో వ్యవసాయ కేంద్రం వద్ద పరిస్థితి ఇందుకు అద్దం పడుతోంది. యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇక డాక్టర్ ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా కానీ ఒక్కో రైతుకు ఒక్కో బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక సరిపడ బస్తాలు ఇవ్వకపోతే పంట పండించేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయం మానుకుంటామని ప్రభుత్వం తమకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో యూరియా కొరత రోజురోజుకి తీవ్రంగా మారుతోంది. ఇక వారం రోజులుగా మండలంలోని నుస్తులాపూర్, మన్నెంపల్లి, పోరెన్ల గ్రామాల్లోని కేంద్రాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ సొసైటీకి 330 యూరియా బస్తాల లోడ్ రావడంతో ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. లోడ్ వచ్చిన గంటలోపే బస్తాలు అయిపోవడంతో మిగతా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకరపట్నం మండలం లింగాపూర్, కన్నాపూర్ గ్రామాలకి వచ్చిన యూరియా వెంటనే అయిపోయింది. మానకొండూరు, దేవంపల్లి సహకార సంఘాల్లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించాలని, లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని చిగురుమామిడిలో రైతులు హెచ్చరించారు. ఉండబట్టి దాదాపు మాకు 10 సంవత్సరాల నుంచి సమస్య లేదు. మళ్ళీ వచ్చింది, మొదటికి వచ్చింది. ఇదే చెప్పులు లైన్లో పెట్టుడు. తర్వాత అదే ఒక 4 ఎకరాల భూముల్లో కూడా 1 ఎకరం యూరియా ఇస్తున్నారు. అంటే ఒక యూరియా ఎక్కడ పోసుడు ఏం కాదు. మరి కనీసంగా రైతులకు గవర్నమెంట్ మన హెల్ప్ చేయకపోతే మరి ఇంకోళ్ళకి ఏం చేస్తా చూసినా పొద్దుగాల వచ్చి ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ మొత్తం కావాల్సి వస్తుంది. గత 9 సంవత్సరాల నుంచి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుడు, తర్వాత ఈ తువ్వాలలు పెట్టుడు, ఈ ఒక్కొక్క సంచి ఒకటే సంచి 10 ఎకరాలు ఉండండి, ఒకటే సంచి. ఈ ఒక సంచి పోయి ఎక్కడ పోసుడు దేనికి వెళ్ళడు అర్థమైతే లేదు. మరి రైతులు అనేటోళ్ళకు మరి సపరేట్గా పింఛనో మన్నో ఇచ్చి సపరేట్గా ఈ లండుతనం ఎత్తిన వాళ్ళందరినీ ఇదే విధంగా రైతులకు కూడా పింఛన్ ఇస్తే సపరేట్ ఇంటికాడ కూకుండా వ్యవసాయం చేయకనే ఉంటారు కదా. ఇవన్నీ ఉచిత పథకాలు పెట్టి ఈ యూరియా కోసం లైన్లు పట్టుకుంది కత్తేది కార్ఖాన ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం కదా మక్కలకు పొలాలకు పొట్టకొచ్చిన ఇప్పుడు పొట్ట తీసుకొచ్చిన పొలాలు కనీసం యూరియా ఎల్లుకుందామంటే లేనప్పుడు మరి రైతు ఏం వేయగలుగుతాడో కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. 3 రోజుల నుంచి ఇక్కడ యూరియా లేదు. ప్రస్తుతానికి ఈ రోజు పొద్దున 7 గంటలకు వచ్చింది. ఇంతమంది కావాలి కాసిన అవుతుంది. తర్వాత ఇంత ఒక 120 సంచులే ఉన్నాయట. మళ్ళీ తర్వాత ఎంతమంది ఇళ్ళకి రిటర్న్ అవుతారో తెలియదు. ఇప్పటికి మొత్తం పొట్ట తీసుకొచ్చినాయి పొలాలు. ఆల్రెడీ ఈయన టైంకి వచ్చినాయి కాబట్టి యూరియా లేకపోతే పంట అనేది నుక్సాన్ జరుగుతుంది. కావున ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని. నా పేరు సిరికొండ అంజయ్య, ఇక్కడ లింగంపేట. ఇక్కడ మేము పొద్దున 9 గంటలకు వచ్చినాం. మొత్తం ఇక్కడ ప్రాసెస్ అంతా చేంజ్. పెట్టిన వాళ్ళు ముందు లైన్లో పెట్టిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి వచ్చి మళ్ళీ 2-3 పెట్టారు. అట్లా కన్ఫ్యూజ్ అయింది. అలా టైం బాగా తీసుకుంటుంది. ఎన్నికలు చాలా ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బందికరంగా దొరుకుతాయా? ఎవరికి ఏర్పాటు దొరికింది సామాన్ కడితే ఎవరు కష్టపడు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 8 రోజులు రావాలి. రోజు వస్తున్న పోతున్నా దొరుకుతుంది. స్టాక్ లేదా లేకుంటే బత్తాలు లేవు. బత్తాలు లేవు. ఇక్కడ బత్తాలు లేవు. దుకాణానికి కొందామంటే దుకాణం
ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతులకైతే యూరియా కష్టాలు తలెత్తుతున్నాయి. పొలానికి కావాల్సిన యూరియా బస్తాలు దొరక్క నానా పాటలు పడుతున్నారు. అయితే రోడ్లపైన గంటల తరబడి నిలబడి పడిగాపులు అయితే కాస్తున్నారు. లైన్లో నిలబడలేక చెప్పులు, టవల్స్, రాళ్ళు, ఇలా ఇటుకలు, పాస్బుక్స్ ఇవన్నీ పెట్టుకొని కూడా తమ వంతు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక వరంగల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, వరంగల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ యూరియా బస్తాల కోసం అయితే వాళ్ళు టవల్స్ అని, ఇటుకలు, పాస్బుక్స్, ఇట్లా రాళ్ళు అవన్నీ పెట్టి కూడా పడిగాపులు కాస్తున్నాము. ఎండలో ఎదురు చూస్తున్నాము. అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒకే బస్తా ఇస్తున్నారు అనేసి అని చెప్పి రైతులు అయితే వాపోవడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏదైతుందో రాష్ట్రంలో రైతులు నిజంగానే దేశానికి రైతుల ఎన్నం కన్నా ఎంత నిజమో రైతులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరియా కొరతతోటి రోడ్డు ఎక్కడం కూడా అంతే నిజమైన పరిస్థితి. మనం చూస్తున్న విజువల్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రైతులకు, ఎందుకంటే వ్యవసాయం ఇప్పుడు రెండోసారి యూరియా వేయడం కోసం ఇప్పుడే వరి పొలాలు పుట్టలకు వచ్చిన పరిస్థితి, తప్పకుండా యూరియా ఎంతో అవసరం ఉంది. అయితే అలాంటి యూరియా కోసం ఇవాళ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మారుతుందేమో, రైతుల పక్షాన ప్రభుత్వం ఉంటుందేమో, అండదండగా ఉంటుందని చెప్పేసి అందరు రైతులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు, వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ రైతులకు వ్యవసాయానికి సరిపడా యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడి ఇవాళ రైతులంతా కూడా రోడ్లకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూస్తున్నాం మనం విజువల్స్ లో చూడొచ్చు. కరీంనగర్ ముఖ్యంగా తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో అనేక మండలాలు ఏదైతే ఉందో ఇలా ముస్తాలపల్లి కావచ్చు, పెద్దపల్లి జిల్లా కావచ్చు, కరీంనగర్, జగిత్యాల జిల్లా లాంటి పెద్ద జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పైడిమడి ఇలాంటి మండలాలు చూసుకుంటే, చిగురుమాడి లాంటి మండలాలు చూసుకుంటే ప్రధానంగా రైతులు యూరియా కొరతతోటి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ ఆఫీస్ ముందు మొత్తం ఏదో ఎలక్షన్ బూత్ లో కనుక ఎలాంటి మనం ఓటేయడం కోసం లైన్ నిలబెడతాం, ఆ భారీ క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఒక దర్శనానికి వెళ్ళిన పెద్ద పెద్ద టెంపుల్స్ కు, తిరుపతికి అలాంటి వేములవాడ దర్శనానికి వెళ్ళినప్పుడు భారీ క్యూ లైన్లు ఎలా కడతామో ఇవాళ యూరియా కోసం కూడా రైతులు భారీ క్యూ లైన్లు కట్టి లైన్ లో ఆ చెప్పులు కానీ, ఇలా పిండికి సంబంధించి పాస్బుక్లు కానీ, రౌతులు కానీ అలాంటి బుక్స్, పేపర్లను పెట్టి ఇలా లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి, ఇంత దుర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రం నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఎందుకంటే రైతులు ఏమైనా ప్రభుత్వాలు మారినా రైతులకు న్యాయం జరుగుద్దేమో, రైతుల పక్షాన ఏ ప్రభుత్వమైనా నిలబడ్డని చెప్పేసి రైతులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. అది చూస్తున్నాం కూడా. ఎందుకంటే రైతులకు కావాల్సింది ఇలా ఉచితాలు కాదు, రైతు బంధు, రైతు రుణమాఫీ కాదు, అట్ ది సేమ్ టైం దాంతో పాటు రైతులకు కావాల్సిన యూరియా సఫిషియెంట్ గా అందియడమే, ఎరువులు కావచ్చు, పిండి కట్టలు కావచ్చు, ఏదైతే ఉందో రైతులకు కావాల్సినటువంటి అన్ని ఎరువులు కూడా సకాలంలో సబ్సిడీకి అందిస్తే రైతులకు దానికి మించినటువంటి సాయం ఏ ప్రభుత్వం చేసినటువంటి భావిస్తారు రైతులంతా కూడా. ఎందుకంటే మనందరం కూడా వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మనకు ఆ కష్టాలు ఏంటో తెలుసు. మనం అది బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇస్తున్న పరిస్థితి. రైతుల కష్టాలు మనం ఎక్స్క్లూజివ్ గా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. చూస్తున్నాం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇవాళ కరీంనగర్ జిల్లాలో పెద్ద మొత్తంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ, రైతుల కష్టాల కోసం ఒకటి రెండు కాదు, రైతులు ఎండని సైతం లెక్క చేయకుండా, మంచి నీళ్లు తాగడానికి గుక్కె నీళ్లు లేకున్నా కూడా రైతులు పొలాల కోసం తన వ్యవసాయం, ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి రైతన్న ఇలా దేశానికి అన్నం పెట్టే రైతన్న యూరియా కొరతతోటి, యూరియా సకాలంలో అందకపోవడంతో ఇలా ఎండని సైతం అలాంటి తిండి లేకుండా కూడా, తాగడానికి నీళ్లు దొరకకుండా ఇలా రోడ్ల మీద రైతు యూరియా బస్తాల కోసం లైన్ నిలబడే పరిస్థితి రాష్ట్రంలో చోటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి ప్రభుత్వాలు ఎన్ని మంది కూడా రైతులకు సఫిషియెంట్ గా యూరియా కూడా సఫిషియెంట్ గా అందనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తారు, ఎలా వరి పండిస్తారు, అలాంటి జీవనోపాధి ఇలా ఎందుకంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఒక ఎకరానికి మనం వ్యవసాయం చేస్తే భాస్కర్, అదే విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే రైతులకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు, యూరియా గురించి ఎలాంటి కొరత లేదు అనేసి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది ఇంతకుముందే ఒక 2 days బ్యాక్. అయితే ఓన్లీ వేరే పార్టీ వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసము, వాళ్ళ పార్టీల దీనికోసము మాత్రమే వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు అనేసి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? అంటే యూరియా ఉందా లేదా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి మరి? మనం చూస్తున్న విజువల్స్ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ కనుక యూరియా కనుక సఫిషియెంట్ గా ప్రభుత్వం కనుక సప్లై చేస్తే రైతులు అలా ఎండలో వచ్చి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చి లైన్ లో నిలవాల్సిన పరిస్థితి రైతులకు ఉన్నదని మనం అనుకోవచ్చు. ఇది సేమ్ టైం రైతులు కనుక ఇప్పుడు 10 ఎకరాలకు ఒకటే యూరియా కట్టించి, ఎకరం ఉన్న ఆయనకు ఒక యూరియా కట్టించి, 10 గుంటలు ఉన్న రైతు కూడా ఒకటే యూరియా బ్యాగ్ ఇస్తే ఎట్లా సరిపోతుంది అక్కడ? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన యూరియా ఎంత ఇండెంట్ ఉంది, ప్రభుత్వం ఎంత సప్లై చేస్తుంది, ప్రభుత్వానికి ఎంత ఇండెంట్ పెట్టారు, వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తారు, ఇలా అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరుగుతారు, మండలంలో తిరుగుతారు, ఆ మీటింగ్లు పెడతారు, అవగాహన సదస్సులు పెడతారు. కనీసం ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకు కనీసం సరిపడా ఎకరానికి మినిమం 3 బ్యాగ్స్ యూరియా అవసరం పడుతుంది. అలాంటి 3-4 బ్యాగ్స్ అవసరం పడుతుంది. అలాంటి ఒక ఎకరానికి ఒక బ్యాగ్ కూడా ప్రభుత్వం సప్లై చేయనప్పుడు రైతులు ఎందుకు ఏం పనిలేక ఎండలో
గంటల తరబడి నిలబడి నీళ్లు దొరకనటువంటి పరిస్థితిలో ఇలాంటి ఎండని సైతం లెక్క చేయకుండా ఎందుకు నిలబడతారు? వాళ్ళంత అవసరం ఏముంటుంది రైతులకు? అది కాదు, ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రైతులకు కావాల్సిన సబ్సిడీ ఏదో మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు చెప్తుండొచ్చు, ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆ కాగితాల వరకే పరిమితం అవుతుంది. అలా చూస్తున్నాం రిపీటెడ్ గా. ఎందుకంటే గతంలో ప్రభుత్వం అదే పని చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. ఇక్కడ ఓన్లీ పేపర్ల వరకే చెప్పడానికి పనికొస్తుంది తప్ప మీడియా ముందు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఆ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, రైతులకు కావాల్సిన సఫిషియెంట్ సబ్సిడీ ఉంది, అదేవిధంగా రైతులకు ఎరువులు సబ్సిడీ సప్లై చేస్తున్నా, ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పేసి దానికోసం చెప్పడానికి అయితే పనికొస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం మనం చూస్తున్నాం, మన బీఆర్కే న్యూస్ అనేక సందర్భాల్లో ఎక్స్క్లూజివ్ రైతులు నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళాం, రైతుల వాయిస్ తీసుకున్నాం, రైతుల ఎక్స్క్లూజివ్ గా మన స్టూడియోలో మాట్లాడించడం జరిగింది. అలాంటి పరిస్థితి కనుక ఉంటే రైతులకు అలాంటి రోడ్డు మీదకి వచ్చి ఎండలకు వచ్చి ధర్నా చేయాల్సిన అనేక ఇబ్బంది పడాల్సిన అవసరం రైతులకు ఏముంటది? చక్కగా అన్ని ఉంటే కనుక సఫిషియెంట్ గా పొలాల దగ్గరికి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటారు వాళ్ళు. అది కాదు. ఎందుకంటే రైతులు ఇప్పుడైనా దీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రులు కావచ్చు, సంబంధిత స్థానికులు ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా రైతుల పక్షం నిలబడి రైతులకు ఏదైతే అవసరం ఉందో, ఎంతైతే ఇండెంట్ అవసరం ఉందో తప్పకుండా ఆ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ఏవోలు ఉంటారు, అగ్రికల్చర్ ఏవోలు ఉంటారు, జేడీలు ఉంటారు, ఏడీలు ఉంటారు, సంబంధిత మండలాలు కావచ్చు, జిల్లా స్థాయిలో ఆఫీసర్లు అంతా కూడా అక్కడికి వెళ్ళాలి. వారికి ఎంత అవసరం ఉందో ఇండెంట్ అంత తీసుకోవాలి. తప్పకుండా రైతులకు సఫిషియెంట్ కనుక యూరియన్ అందిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైతులకు ప్రశాంతంగా వాళ్ళు ఏమో బ్యాంకు లక్షల కోట్లు బ్యాంకుల రుణాలు అడుగుతలేరు, ప్రభుత్వాన్ని బంగారం మనులు మానుకెళ్ళరు. వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఎకరం కనుక రైతు వ్యవసాయం చేస్తే దానికి 4 యూరియా బ్యాగ్స్ అడుగుతున్నారు వాళ్ళు. అలాంటి ప్రభుత్వం సబ్సిడీ చేయకుండా లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇండస్ట్రీ తీసుకొచ్చినాము, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు దేని చెప్పుకోవడానికి అంతా. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పష్టంగా వెంటనే విచారణ చేయాలి. కావాల్సిన రైతులకు వెంటనే ఎక్కడైతే అవసరం ఉందో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాదు, ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో 10 జిల్లాలు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో తప్పకుండా ఇప్పటికైనా సంబంధిత అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు వెంటనే దీనిపై విచారణ చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ కనుక అలాంటి చేయకపోతే మాకే ఎంతో కొంత పెన్షన్ ఇవ్వండి, మేము వ్యవసాయం పనిచేసి కంప్లీట్ గా మేము కూలీ నాలుగు చేయాలని కూడా చేస్తామని చెప్పి రైతులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మనం బీఆర్కే న్యూస్ లో మన ఛానల్ ఎక్స్క్లూజివ్ చూడొచ్చు మనం. అలాంటి స్పష్టంగా ఒక రైతులు ఉన్నప్పుడు అలాంటి మనం సఫిషియెంట్ గా సబ్సిడీగా రైతులకు యూరియన్ అందిపోతే ప్రభుత్వాలు ఒక పక్క అది ఫెయిల్యూర్ అనేది చెప్పాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే సంబంధిత అధికారులు దీనిపై విచారణ చేయాలి, రైతులకు కావాల్సిన యూరియా బస్తాలు అందిస్తే రైతులు హ్యాపీగా ఉంటారని చెప్పేసి రైతు మంత్రులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఏదైతే ఉందో ప్రభుత్వం దానికి స్పందించి వెంటనే రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యూరియన్ సప్లై చేయాలని చెప్పేసి మన బీఆర్కే న్యూస్ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్లో ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మరి రైతులకు సంబంధించి అక్కడ యూరియా బస్తాలు సప్లై అవుతున్నాయా లేదా అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, అక్కడ దీనికి సంబంధించి మొత్తం 2 రోజుల క్రింద మాట్లాడినట్టయితే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడం జరిగింది, వ్యవసాయ శాఖ మంత్రి. అయితే 40,000 టన్నులు ఈ మంత్లోనే మేము సప్లై చేశాము యూరియాకి సంబంధించి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మరి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది చెప్పండి. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. యూరియా కోసం రైతులు అయితే సుస్థితిలో పడ్డా కావచ్చు, అదేవిధంగా ఫెర్టిలైజర్ షాపుల ముందు మాత్రం భారీ చెందిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రైతులు ఫెర్టిలైజర్ షాపుల ముందు, అదేవిధంగా సొసైటీల ముందు నిలబడలేక వారి వంతులు అయితే పాస్బుక్లు కావచ్చు, అదేవిధంగా ఇటుకలు చెప్పులతో పెట్టి నిలబడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీరైతే రైతులు మాత్రం ఫెర్టిలైజర్ షాపుల ముందు కావచ్చు, ఏదైతే సొసైటీల ముందు మాత్రం బాధ జరిగిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకు 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా వాళ్ళకు మాత్రం ఒక్కొక్కరికి ఒక్క బస్తా ఇవ్వడంతో రైతులతో పాటు రైతు కుటుంబాలు కూడా వచ్చి అక్కడ లైన్ నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే రైతులు మాత్రం యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూరియా మాత్రం మ్యాండేటరీ. ఎందుకంటే ఈ టైంలో వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ టైంలో వాటికి యూరియా అందిస్తేనే అవి రేట్లో పెరుగుతాయి, అవి పంట దిగుబడి కూడా భారీగా దొరుకుతుంది. కానీ యూరియా ఈ టైంలో దొరకకపోవడంతో రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా సరిపడా దొరకకపోవడంతో రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ వద్ద కావచ్చు, ఫెర్టిలైజర్ షాపుల వద్ద యూరియా దొరకకపోవడంతో రైతులు మాత్రం ఆ ఫెర్టిలైజర్ షాపుల ముందు కావచ్చు, వ్యవసాయ కేంద్రం వద్ద మాత్రం రైతులు మాత్రం బాధ తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. వారు సొసైటీల ముందు నిలబడలేక వాళ్ళ వంతుగా మాత్రం చెప్పులు కావచ్చు, ఇటుకలు, అదేవిధంగా పాస్బుక్లు పెట్టి ఉంచుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అధికారులు రైతులకు సరిపడా యూరియా ఉంది అని చెప్పినప్పటికీ కూడా సరిపడా యూరియా సప్లై చేయకపోవడంతో రైతులు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో యూరియా చాలా మ్యాండటరీ. ఈ టైంలో ఒకవేళ పని కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు, ఈ టైంలో యూరియా వేయకపోతే మాత్రం రైతులకు దిగుబడి రాదు. దానివల్ల రైతులు నష్టపోతారు. కాబట్టి ఈ టైంలో రైతులు కంపల్సరీ యూరియా ఇవ్వాలని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ యూరియా దొరకకపోతే మాత్రం రైతులకు మాత్రం ఏదైనా గవర్నమెంట్ మాత్రం అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులకు యూరియా లభించకపోతే రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఒకవైపు రైతు సొసైటీలకు ఒక లోడ్ వస్తే ఆ లోడ్ ఒక గంటలో పోతే అయిపోతుంది. కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఆ లోడ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రైతు కేంద్రాల వద్ద కావచ్చు, అదేవిధంగా ఫెర్టిలైజర్ షాపుల ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా ఇవ్వడంతో రైతు కుటుంబాలతో కూడా వచ్చి ఆడ ఫెర్టిలైజర్ షాపుల ముందు లైన్ నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మాత్రం రైతులు యూరియా దొరకగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మమత, రైట్. అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ విధంగా ముందే వచ్చి చెప్పులు పెట్టి, లేకపోతే ఆ పేపర్స్ అన్ని పాస్బుక్లకు అవన్నీ పెట్టి, రాళ్ళు పెట్టి, ఇవన్నీ ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అని కాంగ్రెస్ అంటోంది. అయితే దీనికి సంబంధించి రైతులు కూడా సీరియస్ అవ్వడం జరుగుతోంది. అక్కడ యూరియా లేదు అనేసి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది అనేసి అని చెప్పని వాళ్ళు అంటున్నారు కదా, మరి ఏ విధంగా చూడాలి? మొత్తం మీద అయితే గత 9 సంవత్సరాల నుండి రైతులకు యూరియా నుండి ఎటువంటి కొరత లేకున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం కొరత ఏర్పడింది. అయితే 9 సంవత్సరాల నుండి కొరత లేనప్పుడు ఇప్పుడెందుకు వస్తుందని చెప్పేసి రైతులే అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం రైతులకు సరిపడా యూరియా ఉందని చెప్తున్నారు. అయితే ఒక నెల ముందే రైతులకు కావాల్సిన యూరియా సప్లై అని చెప్పి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం రైతులకు సరిపడా మాత్రం యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరు ఇప్పుడు ప్రతిపక్షం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఒకరిపై ఒకరు కూడా మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా మొత్తం మీద మనం గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం రైతుల పక్షాన మనం చూసుకుంటే మాత్రం రైతులకు మాత్రం సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ మంత్ యూరియా చాలా ముఖ్యంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో వరి పుట్టకొచ్చే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా మొక్కజొన్న మాత్రం ఈ టైంలోనే కంకులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ టైంలో యూరియా లేకపోతే మాత్రం వారికి సరైన దిగుబడి రాదు. కాబట్టి ఈ టైంలో కంపల్సరీ ప్రతి ఒక్క రైతు యూరియా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే రైతులకు కావాల్సినంత యూరియా అది సప్లై లేకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పుడు రైతులకు 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా వాళ్ళు పాస్బుక్ తీసుకువెళ్ళినా కూడా ప్రతి ఒక్క రైతు ఒక్క బస్తా ఇవ్వడంతో రైతులతో పాటు రైతు కుటుంబాలు కూడా యూరియా కోసం వచ్చి లైన్ నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం రైతు కేంద్రాల వద్ద కావచ్చు, సొసైటీల వద్ద కావచ్చు, అదేవిధంగా ఫెర్టిలైజర్ షాపుల ముందు రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబాల దగ్గరతో వచ్చి అక్కడ బాధ తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకని చెప్పేసి వారు నిలబడలేక చెప్పులు కావచ్చు, ఇటుకలు కావచ్చు, అదేవిధంగా పాస్బుక్ పుస్తకాలు ఏదో ఒకటి టవల్ కావచ్చు, ఏదో ఒకటి మాత్రం వాళ్ళు నిలబడలేక లైన్లలో వారు వంతుగా పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఇది ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా కొరత మాత్రం భారీగా ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ చూసిన ప్రతిపక్షం ఫోటోలు తీయచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కాకపోతే మాత్రం ప్రభుత్వం తన వంతుగా మాత్రం ప్రజలకు కావాల్సిన, రైతులకు కావాల్సిన మాత్రం యూరియా మాత్రం సప్లై చేయాలి. అది చేయకపోవడం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 9 ఏళ్లుగా మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పటి వరకు మాత్రం 9 ఏళ్లుగా రైతులకు మాత్రం యూరియా అందుబాటులో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి యూరియా వీళ్ళకు అందుబాటులో లేకపోవడంతో రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్లకు సప్లై ఎంత కావాలి ఏందనేది తెలియక చేయట్లేదా, లేకపోతే కావాలని చేస్తున్నారు అనేది రైతులు ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద అయితే రైతులకు యూరియా సప్లై తగినంత చేయాలని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మమతా, రైట్. అదేవిధంగా వ్యవసాయం మానేస్తాం, ఇంట్లో ఉంటాం, పింఛన్ ఇవ్వండి అనేసి అని చెప్పి కూడా వాళ్ళు సీరియస్ అవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు?
యూరియా సప్లై చేయకపోతే రైతులకు దిగుబడి రాదు. అలాంటప్పుడు రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి అసలు రైతులు ఒక్కడే చెప్తున్నారు, అసలు వ్యవసాయం చేయాలా వద్దా అనేది కూడా డైరెక్ట్ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వ్యవసాయం వద్దంటే మాత్రం మాకు పెన్షన్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నా మాత్రం ఒకవేళ వాళ్ళకి కావాల్సినంత ఎరువులు కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకు కావాల్సినంత విత్తనాలు కావచ్చు, ఏది సప్లై చేయకపోవడం మాత్రం రైతులు ఆర్థిక నష్టపోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతులు మాత్రం కావాలంటే వ్యవసాయం మానేస్తాం, మాకు పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. లేకపోతే మాకు సరిపడా యూరియా కావచ్చు, అన్ని ఫెర్టిలైజర్ ఏదైనా కూడా వాళ్ళకు కావాల్సిన టైంలో సప్లై చేస్తేనే బాగుంటుంది తప్ప మీరు ఏదో ఒక టైంలో సప్లై చేస్తే వాళ్ళకు సరిపడా దిగుబడి రాదు. అలాంటప్పుడు నష్టపోతున్నాం. ఇప్పటికే ఆత్మహత్యలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి కంపల్సరీగా ఇన్ టైంలో ఎరువులు సప్లై చేస్తేనే రైతు బాగుపడతాడు, రైతుకు దిగుబడి వస్తుంది, ఆర్థికంగా గట్టి ఎక్కుతాడు. లేకపోతే మాత్రం రైతులు మాత్రం నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వ్యవసాయం చేయాలా వద్దని చెప్పేసి డైరెక్ట్ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. మొత్తం రైట్. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో చూసారు కదా, తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు అయితే తలెత్తుతున్నాయి. ఇక పొలానికి కావాల్సిన యూరియా బస్తాలు దొరక్క నానా పాటలు అయితే పడుతున్నారు. ఇక రోడ్లపైన గంటల తరబడి పెస్టిసైడ్ షాపుల దగ్గర గంటల తరబడి పడిగాపులు అయితే కాస్తున్నారు. మరి నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి యూరియా బస్తాలను సప్లై చేస్తుందా లేదా, మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సీరియస్ అవ్వడం జరుగుతోంది. నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి రైతులకి యూరియా బస్తాలు సప్లై చేస్తారా లేదా అనేది ఇంకా రావాల్సిన రోజుల్లో చూడాల్సిన అవసరం అయితే ఉంది.